హర నమ పార్వతీపతయే హర హర మహదేవ శంభో శంకర. కార్తీక పౌర్ణమి 2025 నవంబర్ 4 రాత్రి 10:30 నుంచి నవంబర్ 5 సాయంత్రం 6:40 వరకు పౌర్ణమిగా పేర్కొంటారు. ఏ విధమైనటువంటి శ్రమ లేకుండా కేవలం నీవు శంభో మహాదేవ అన్నంత మాత్రం చేత ప్రసన్నుడయ్యే ఆ శివయ్యను కానీ, గోవింద అన్న మాత్రం చేతనే నీ స్థితిగతులను మార్చే ఆ శ్రీమన్నారాయణుడి పేరునైనా కానీ, లేదా సకల శుభాలను, సకల సంపదలను, సకల సిరులను చేకూర్చే ఆ తల్లి లక్ష్మీమాతనైనా కానీ మనసున స్మరించి సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ, లేదా కుదరకపోతే పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత 365 ఒత్తులతో దీపారాధన చేసి ఉపవాసం ఆచరించి కార్తీక మాస పౌర్ణమి కథను వినడం, నోములు జరుపుకోవడం వెరసి ఈ కార్తీక పౌర్ణమి 2025 ప్రత్యేకత. పండితులు ఏం చెప్తారంటే, నవంబరు ఉదయం 4:52 నుంచి 5:44 సమయం మధ్యలోపు స్నానం చేస్తే మంచిదంటారు. పూజ విషయానికి వస్తే 7:58 నుంచి 9 గంటల లోపల సాయంత్రం పూట దీపారాధన 5:15 నుంచి సాయంత్రం 7:05 వరకు చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవాలని సూచిస్తారు. ఇదిలా ఉంటే కార్తీక పౌర్ణమి యొక్క కథా విశేషం తెలుసుకోవడం ఈరోజు మనకెంతో ముఖ్యం. కార్తీక మాసం కార్తీక పౌర్ణమి కథ. పౌర్ణమి రోజున జరుపుకునే విశిష్టమైన పర్వదినం కార్తీక పౌర్ణమి. ఈ పండుగ శివకేశవులకు అంకితం చేయబడింది కాబట్టి కార్తీక పౌర్ణమి అనేది శివకుమారుడి కార్తికేయుడు జన్మించిన రోజును కూడా సూచిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు భక్తులు పవిత్ర స్నానం ఆచరించి శివుడిని, శ్రీ మహావిష్ణువును, లక్ష్మిని పూజిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి కథ గురించి తెలుసుకుందాం. ప్రత్యేకమైన రోజున కథకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తనకున్న అపారమైన శక్తి సామర్థ్యాలతో విశ్వాన్ని అల్లకల్లోలం చేశాడు. ఆ రాక్షసుడిని దేవతలు సైతం ఓడించలేకపోతారు. అతనికి తారకాక్షుడు, కమలాక్ష, విద్యున్మాలి అనే 3 కుమారులు ఉండేవారు. అయితే ఈ రాక్షసుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసు నుండి మమ్మల్ని ఎలాగైనా రక్షించండి అని వేడుకుంటారు. అప్పుడు శివుడికి జన్మించిన కుమారుడు మాత్రమే ఆ తారకాసురుడు అనే రాక్షసుని జయించగలడని శ్రీ మహావిష్ణు వాళ్ళకి చెప్తాడు. ఆ సమయంలో శివుడి ధ్యానంలో ఉంటాడు. అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా లేదు. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడి దగ్గరకు వెళ్ళాడు. తపస్సు చేస్తున్న శివుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అనంతరం వారి కలయిక వల్ల ఉద్భవించిన వాడే కార్తికేయుడు. ఆ కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుని ఓడిస్తాడు. ఈ నేపథ్యంలో కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా భక్తులు కార్తీక పౌర్ణమి రోజు వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో, భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. తండ్రి మరణ వార్త విని తారకాసురుడి 3 కుమారులు చాలా బాధపడతారు. అనంతరం 3 కలిసి బ్రహ్మదేవుడిని వరం కోరేందుకు కఠోర తపస్సు చేస్తారు. బ్రహ్మ 3 తపస్సును మెచ్చి వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు 3 బ్రహ్మని చిరంజీవిగా ఉండేలా వరం కోరుతారు. అయితే బ్రహ్మ ఈ వరం కాకుండా ఇంకేదైనా వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు ఈ 3 బాగా ఆలోచించి బ్రహ్మని 3 వేరువేరు నగరాలు నిర్మించేవని కోరుతారు. అనంతరం 3 మొత్తం భూమి, ఆకాశంలో తిరుగుతారు. అనంతరం 1000 ఏళ్ల తర్వాత 3 కలుసుకొని 3 నగరాలలో ఒకటయ్యాక 3 నగరాలు ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న దేవుడే తమకు చావు కారణం కావాలని కోరుకుంటారు. అప్పుడు బ్రహ్మ వాళ్ళకు వరం ఇస్తాడు. ఆ వరం పొందిన 3 చాలా సంతోషిస్తారు. బ్రహ్మ వారికి 3 నగరాలను నిర్మించిస్తారు. తారకాక్షుడికి బంగారు నగరం, కమలాక్ష కోసం వెండి నగరం, విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మిస్తారు. 3 కలిసి 3 లోకాలపై దండెత్తారు. ఈ రాక్షసులు చూసి ఇంద్రుడు భయపడి శంకరుడిని శరణు కోరుతాడు. వెంటనే శివుడు ఆ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మిస్తాడు. ఆ రథం సాయంతో 3 రాక్షసులను సంహరించడంతో దేవతలంతా శివుడిని త్రిపురారి అని పిలిచారు. అయితే ఈ రాక్షస సంహారం కార్తీక మాసం పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి ఈ పౌర్ణమి రోజును త్రిపురి పౌర్ణిమ అని కూడా అంటారు. ఇదిలా ఉంటే అసలైన కార్తీక పౌర్ణమి అర్థం ఏంటంటే, ఈరోజు మీరు నిజంగా ఆకలి అన్న వాడికి అన్నదానం చేయడం కానీ, నిజంగా పేదగా ఉండే వాళ్ళకి మీరు ఏదన్నా బట్ట సాయడం కానీ చేస్తే మీకు అత్యంత స్థితిగతులు పొందుతాయి అని చెప్పి నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే అన్నదాత సుఖీభవ, అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిద్దం భిక్షాందేహి చ పార్వతి. మీరు మనసులో పక్కన వాడి గురించి తలుచుకునే ఏ మంచి పనైనా కూడా దైవంతో సమానం.
అవసరమైన వాడికి మీరు పెట్టే పట్టెడన్నం కూడా అమృతంతో సమానం. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిలో 365 ఒత్తులు వెలిగించడంతో పాటు అవసరమైన వాడికి నిజంగా మీరు చేతనంత సాయం చేస్తే అదే కార్తీక పౌర్ణమి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మీరు బెల్లం దానం చేయడం కానీ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం కానీ, ఓం శ్రీ శ్రీమన్నారాయణ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం కానీ చేయడం వల్ల ఈ కార్తీక పౌర్ణమి యొక్క పూర్తి ఫలితాన్ని మీరు పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మరెన్నో భక్తి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి మన ఇండియన్ గాడ్స్ 91 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫస్ట్ సారి వచ్చినట్టయితే ఇంతవరకు విన్నారంటే మన వీడియో నచ్చిందని కోరుకుంటున్నాం. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఎవరికైనా కూడా మీరు చెప్పాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిప్రాంతకాయ త్ర్యంబకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ మృత్యుంజయాయ స్థితినీలకంఠాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ ఆది విత్ ఇండియన్ గాడ్స్ 91 ఛానల్. జై శ్రీరామ్, స్వామియే శరణమయ్యప్ప, జై హింద్.